వెల్కమ్ టు రాణి గుమగుమలు. మీకు ఇలా దొండకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. దొండకాయ వేపుడు కోసం ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయలన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ½ కిలో దొండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. 1/2 స్పూను కారపొడి, సాల్ట్ మనకు సరిపడినంత సాల్ట్, కొద్దిగా కొంచెం పసుపు, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, శనగపిండి ఒక పెద్ద స్పూన్. ఈ పొడులన్నీ వేసుకున్నాక ఈ విధంగా మొత్తం వీటికి పట్టించుకోవాలి, కలుపుకోవాలి. తడి లేకుండా ఇట్లా పట్టిన తర్వాత మనం ఆ పొడి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా చల్లుకుంటూ, కొద్దిగా ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది పడుతుంది. ఈ వాటర్ సరిపోతుంది. మొత్తం పౌడర్ తోటి ఈ విధంగా కలుపుకోవాలండి, తడి లేకుండా పొడిగా. తర్వాత దీనికోసం కరివేపాకు, వేరుశనగ విత్తనాలు, జీడిపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఈ దొండకాయ వేపుడికి మనకు కావాల్సిన ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఆయిల్లో మనం తీసుకున్న వేరుశనగ పప్పును వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని తీసుకోవాలి. జీడిపప్పులు కూడా ఈ విధంగా వేపుకోవాలి. జీడిపప్పులు ఆప్షన్ అండి, మీ ఇష్టము. ఇది కూడా దోరగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. జీడిపప్పు తొందరగా మాడిపోతుంది, అందుకే నేను కలిపి వేపలేదు. ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ దొండకాయలన్నీ కలుపుకున్నాయంటే ఇట్లా విడివిడిగా వేసుకోవాలి. వేగిపోయినాయండి. ఈ విధంగా కొద్దిగా వేసుకొని మనం అన్ని వేపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని మనం వేపుకోవాలి. ఇట్లా మనం తీసుకున్న అరకిలోని మన ఆయిల్ని పట్టి కొంచెం వేసుకుంటూ వేపుకోవాలి. దీంతోపాటే మనం వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేపుకోవాలండి. ఇదే మంచి వాసన దీనికి.
వెల్లుల్లిపాయలు కూడా దీంతో పాటు వేగుతూ ఉంటాయండి. వెల్లుల్లిపాయలు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఈ విధంగా వేపుకుంటూ ఉండాలా. కొద్ది కొద్దిగా వేగడం వల్ల మనం ఒక్కసారి వేయకుండా బాగా వేగుతాయి. ఈ దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేస్తారు. ఈ స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇది పప్పుచారులో కానీ ఏదన్నా రసంలో కానీ తినొచ్చు. ఏ విధంగా తిన్నా కూడా బాగా ఇష్టపడతారు అందరూ, పెద్దోళ్ళు పిల్లలు అందరూ. ఈ దొండకాయ ఆరోగ్యానికి పథ్యానికి కూడా మంచిదండి. బాగా వేగిపోయినాయి. ఇవన్నీ ఈ విధంగా తీసుకోవాలి. ఇంకొకసారిగా ఉన్నాయండి 1/2 కేజీల మిగిలినవి, అవి కూడా వేసేసుకుందాము. ఇంకొంచెం పచ్చిదనం ఉంది. ఈ పచ్చిదనం కూడా పోయే వరకు వేపుకుందాము. ఇవి వేగిపోయినాయి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటాం కానీ ఆయిల్ పెద్దగా పట్టదండి. డీప్ ఫ్రై చేసిన మనం ఈ ఆయిల్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని మనం విధంగా కరివేపాకు కూడా బాగా వేసుకొని ఆయిల్లోంచి తీసి వీటిపైన వేసుకుంటాం. వేరుశనగ విత్తనాలను తీసుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లోకి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, దొండకాయ వేపుడు అయిపోయింది. నేను ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే